బాస్ సీజన్ 8 డే 9 అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందండి. సో సాంగ్తో అయితే డే అయితే స్టార్ట్ చేశారు యాజ్ యూజువల్గా. సో ఒక మంచి డ్యాన్స్తో అయితే స్టార్ట్ చేశారు. సో వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా నీట్గా క్లీన్ అయితే అయిపోయారు, ఫ్రెష్ అయిపోయారు. సో ఫ్రెష్ అయ్యే టైంలో శేఖర్ గారు కొంచెం ఫన్ అయితే క్రియేట్ చేశారు. సో అండ్ అలాగే పృథ్వీరాజ్ అండ్ అలాగే విష్ణుప్రియ గారిది కొంచెం క్యూట్ కన్వర్జేషన్ అయితే వేశారండి. సో బాగుంది, లవ్ ట్రయాంగిల్ లాగా. అండ్ అలాగే నామినేషన్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. మణికంఠ గారు వచ్చి ఆదిత్య ఓం గారిని అండ్ అలాగే శేఖర్ భాషా గారిని అయితే నామినేట్ చేశారు. సో రీజన్స్ ఏంటి అంటే ఆదిత్య ఓం గారు చాలా గుడ్ బిహేవియర్ ఉంటుంది. సో నామినేషన్ వేసినా కూడా మీ బిహేవియర్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను చూడాలి అనుకుంటున్నాను. నామినేషన్లో ఉన్నప్పుడు కూడా మీ ఈ పాజిటివిటీ ఉంటుందా లేదా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అయితే ఆదిత్య గారిని నామినేట్ చేశారు. అండ్ అలాగే శేఖర్ గారి విషయానికి వస్తే కనుక శేఖర్ గారు స్వీట్స్ అనేవి దాపెట్టారు, నాకు చాలా స్వీట్స్ అంటే ఇష్టము, బట్ మీరు నాకు ఇవ్వకుండా స్వీట్స్ అనేవి దాపెట్టారు అని అయితే నామినేట్ చేశారండి. చాలా సిల్లీగా ఉన్నా కూడా సో రీజన్ అయితే అదే చెప్పారు. సో అది చెప్పి మనకి నామినేట్ చేయడం అయితే జరిగింది. అండ్ శేఖర్ గారు కూడా బాగా డిఫెండ్ చేసుకున్నారు, తను ఎందుకని చేయాల్సి వచ్చిందని కూడా చెప్పారు. సో అండ్ వచ్చేసరికి ఆదిత్య ఓం గారు వచ్చేసరికి నవీన్ గారిని అండ్ అలాగే శేఖర్ గారిని అయితే నామినేట్ చేయడం జరిగింది. సో నవీన్ గారిని ఎందుకు చేశారు అంటే మీరు నాకు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనిపిస్తున్నారు అని చెప్పి నవీన్ గారిని అయితే నామినేట్ చేశారు. అండ్ అలాగే శేఖర్ గారిని ఎందుకని నామినేట్ చేశారంటే మీరు చాలా కేర్లెస్గా ఉన్నారు అండ్ అలాగే మీరు ఈ షోకి ఫిట్ కాదు అని చెప్పేసి అయితే శేఖర్ గారిని నామినేట్ చేశారండి. సో శేఖర్ గారు చాలా ఫీల్ అయినట్టుగా అయితే మనకు అక్కడ చూపించారు లైవ్లో. వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ చాలా బాగుంటుంది. బట్ ఏదైతే శేఖర్ గారు ఆ కామెడీ క్రియేట్ చేస్తున్నారో ఆ కామెడీ అనేది వాళ్ళకి నచ్చట్లేదు, ఎవరైతే ఆదిత్య గారు ఉన్నారో సో ఆయనకి నచ్చడం లేదు. సో ఆ రీజన్ చెప్పి నామినేషన్ అయితే చేయడం జరిగింది. అండ్ శేఖర్ గారు కూడా చాలా అప్సెట్ అయినట్టుగా అయితే లైవ్లో కూడా చూడడం జరిగింది. సో అండ్ అలాగే నెక్స్ట్ విష్ణుప్రియ గారు అయితే నామినేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. వన్స్ శేఖర్ గారు నామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆదిత్య గారు అండ్ అలాగే శేఖర్ గారు ఒక హగ్ అయితే ఇచ్చుకున్నారు. సో నెక్స్ట్ విష్ణుప్రియ అయితే స్టార్ట్ చేశారండి. సో విష్ణుప్రియ వచ్చేసరికి మణికంఠ గారిని అండ్ అలాగే సోనియా గారిని అయితే నామినేట్ చేయడం జరిగింది. చాలాసేపు ఆలోచించారు వాళ్ళిద్దరు నామినేట్ చేయడానికి కూడా, వాళ్ళిద్దరిని అయితే నామినేట్ చేశారు. సో రీజన్స్ వచ్చేసరికి యాజ్ యూజువల్ అండి, సండే ఎపిసోడ్లో మనం చూసుకున్న విధంగా సోనియా గారికి ఏదైతే విష్ణుప్రియకి ఒక చిన్న క్లాష్ అయిందో, ఏదైతే అడల్ట్ రేటెడ్ కామెడీ గురించి, సో దాని గురించి నామినేషన్ అయితే చేయడం జరిగింది. సో దాంట్లో అడల్ట్ రేటెడ్ కామెడీ ఏముందన్నది నాకు అర్థం కాలేదు, ఆల్రెడీ చూస్తున్న కంటెస్టెంట్లు కూడా అర్థం కాలేదు, చాలా కామన్గా అడిగారు. సో ఈ కన్వర్జేషన్స్ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం నిఖిల్నే జూమ్ చేసి కెమెరా మొత్తంలో కూడా నిఖిల్నే చూపించడం జరిగింది. బికాస్ తను కూడా ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి సోనియా ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా హైలైట్ చేసి పెద్ద చేయడం అయితే మనకు తెలిసిన విషయమే. అండ్ అలాగే మణికంఠ గారిని ఎందుకని నామినేట్ చేశారంటే లాస్ట్ ఎలిమినేషన్ లాస్ట్ నామినేషన్లో ఏదైతే రీజన్ చెప్పాడో మణికంఠ గారు, సో ఆ రీజన్ పెట్టే మళ్ళీ నామినేషన్ చేయడం జరిగింది. సో ఎందుకు అంటే తన సైడ్ నుంచి తను విష్ణుప్రియతో ఏదైతే ఫ్రెండ్షిప్ చేశాడో అదంతా కూడా తనలో ఉన్న నెగిటివ్ ఎత్తి పెట్టాలి అని చెప్పి తను చేసినట్టుగా అయితే చూపించారు కదా, సో దాని గురించి నామినేట్ చేశారు. అండ్ అలాగే మణికంఠ గారి గురించి కూడా క్లియర్గా మనకు తెలిసిన విషయమే అండి. సో వాళ్ళు ఏదైతే ఇష్యూ ఉంటుందో దాన్ని చెప్పకుండా మొత్తం తిప్పి తిప్పి చెప్తూ ఉంటారు. సో కంటెస్టెంట్లు అందరూ కూడా కొంచెం సేపు అయితే నవ్వుకున్నారు. సో చేసింది మనకి ఆదిత్య గారు కాబట్టి ఏదైతే మీరు కేర్లెస్గా ఉన్నారు అని ఫిట్ కాదు అని చెప్పారు, సో తనకి చాలా డిఫేమింగ్గా అనిపించింది అని అయితే చెప్పారు. సో దానికోసంగా ఆదిత్య గారిని అయితే నామినేట్ చేసినట్టుగా చూపించారు. బట్ వాళ్ళిద్దరి బాండింగ్ అయితే చాలా క్యూట్ అనిపించిందండి. వన్స్ వాళ్ళ ఫైట్ అయిపోయిన తర్వాత హగ్ చేసుకుని కిస్ కూడా చేసుకున్నారు. అండ్ అలాగే మణికంఠ విషయానికి వస్తే తను చేంజ్ అవ్వట్లేదు, సింపతి గేమ్ ఆడుతున్నారని చెప్పి నామినేట్ చేస్తున్నారు. బిగ్ బాస్ గురించి ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.